నేను చదివిన కాలేజ్ పేరు మహాత్మా గాంధీ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ ఆత్రేయపురం. ఆ కాలేజ్లో చదివాను. అదే ప్లేస్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి అదే మహాత్మా గాంధీ యొక్క విలువల గురించి, అమ్మ గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు కృష్ణవీర్ అభిషేక్కి అండ్ రామకృష్ణ గారికి స్పెషల్ థ్యాంక్స్. మిగతా గురువులందరికీ నా నమస్కారం. మధ్యలో నారాయణ గారికి కాబట్టి విష్ణుమూర్తి ఇక్కడ నారాయణుడి కింద కూర్చున్నందుకు చాలా ధన్యవాదాలు. ఇక్కడ చెప్పాలనుకుంటే చాలా మంచి ప్రోగ్రామ్ ఏంటంటే జర్నీ ఫ్రమ్ ఉమెన్ టు మదర్. ఉమెన్ టు మదర్ ఇక్కడ అమ్మకి ఉమెన్కి ఏంటి తేడా అంటే స్త్రీకి తల్లికి తేడా ఏముంది? ఏమి లేదు. ఎందుకు అంటే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అంటే ఆవిడ కూతురు కింద ఉండొచ్చు, కోడల కింద ఉండొచ్చు, చెల్లి కింద ఉండొచ్చు, అక్క కింద ఉండొచ్చు, భార్య కింద ఉండొచ్చు. ఏదైనా తల్లి అన్నది ఒకటే ఇచ్చారు ఇక్కడ. అంటే తల్లి రూపంలో మాత్రమే దేవత తిరుగుతుంది. అంటే ఉన్నదేంటి అంటే తల్లికి ఉండాల్సిన లక్షణం ఏమిటి? లక్షణం ఏమిటి అంటే చాలా మంది అమ్మ అంటే ఏంటి, మాతృమూర్తి అనగానే ప్రేమ 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 ప్రేమ. కానీ మాతృమూర్తి అంటే ప్రేమ కంటే ఏంటంటే రియలైజేషన్. అంటే ఏంటంటే ప్రతి దాన్ని రియలైజ్ అవ్వడం, విమర్శ చేసుకోవడం. దేన్ని విమర్శ చేసుకోవాలో తెలియకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ప్రతిసారి మనం ఏంటి అవతల వాళ్ళందరినీ విమర్శిస్తున్నాం అనుకుంటా, అంటే వాళ్ళకి మనం ఏదో నేర్పిస్తున్నాం అనుకుంటూ విమర్శలు చేస్తాం. కానీ రియాలిటీ ఏంటంటే అవతలి వాళ్ళకి మనం చేసుకున్న దాన్ని కించపరచడం అంటారు, మనం చేసుకునేదాన్నే విమర్శ అని అంటారు. ఈ విమర్శకత్వం ఎవరిలోకి వస్తుంది అంటే తల్లిలోకే వస్తుంది. ఇక్కడ గాంధీ కూడా నేర్పింది అదే. మీరు చూస్తే ఆయన జాతిపిత, ఈవిడ తల్లి అంటే ఆయనకి తండ్రి అని అన్నారు. ఆ ముగ్గురు అమ్మలు ఎవరు అంటే లక్ష్మి, పార్వతి, సరస్వతి. ఈ ముగ్గురులో కూడా గొప్పది ఏంటంటే లక్ష్మీ అమ్మ యొక్క తత్వం. ఎందుకంటే అందుకే ఆవిడ అష్టోత్తరం చదవగానే ఫస్ట్ ప్రకృతి అయిన మహాన్ని మొదలు పెడతాం. ఎందుకంటే ప్రకృతి అన్నది లక్ష్మీదేవి యొక్క స్వరూపం. అంటే మూల ప్రకృతి ఏ రూపంలో ఉంది అంటే లక్ష్మీ రూపంలో ఉంది. అందుకే మన అందరం ఎక్కువ తిరుగుతూ ఉండేది ఎవరి చుట్టూ అంటే లక్ష్మీ అమ్మవారి చుట్టూనే. ఆ లక్ష్మీ అమ్మవారు అంటే మనకి తెలియక పాపం డబ్బు లేదు అంటే లక్ష్మి అని అనుకుంటున్నాం. కానీ డబ్బులు ఒక్కటే లక్ష్మి కాదు. లక్ష్మి ఏంటి అని అంటే రీసోర్స్. పైగా ఏమంటున్నాం కాంపిటేటివ్ వరల్డ్. అసలు కాంపిటేటివ్ వరల్డ్ అన్నది చాలా వరస్ట్ వర్డ్. ఎందుకు అని అంటే ఇది కాంపిటేటివ్ వరల్డ్ అన్నది ఎక్కడ ఉంటుంది అంటే జంగిల్లో ఉంటుంది. ఇదేం జంగిల్ కాదు, సొసైటీ. ఈ సొసైటీలో ఉండాల్సింది ఏంటి అంటే కోఆపరేటివ్ వరల్డ్. అంటే ఒకళ్ళకొకళ్ళు ఏం చేయాలి, హెల్ప్ చేసుకోవాలి. అది మనకు తెలియజేసేది ఎవరు అంటే పార్వతి. ఎలా ఇస్తుంది అంటే స్వాదిష్టాన చక్రానికి ఎనర్జీని ఇచ్చి ఆ శక్తి ఎప్పుడైతే వచ్చిందో దాని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటి అంటే అసలు ఎవరితో నాకు కాంపిటీషన్ లేదు, ఇద్దరం ఒకే పని చేస్తున్నా సరే నా పని నేను స్ట్రైట్గా చేసుకుని వెళ్ళాలి తప్ప ఇలా చూడకూడదు. ఇలా ఎప్పుడు చూస్తున్నాను నాకు ఏమొచ్చేస్తుంది, డైవర్షన్ వస్తుంది. అప్పుడు నా పని నేను ఎలా బాగా చేయగలుగుతాను అంటే హార్డ్ వర్క్ తప్ప ఈ సృష్టిలో ఏది తల్లిదనం కాదు. అంటే ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకే రియలైజ్ అవ్వడం వస్తుంది. పైకి వేసారట అది వచ్చి పడిందిట, అదే గురుత్వాకర్షణ శక్తి. గురుత్వాకర్షణ శక్తి అంటే ఏంటంటే భూమి ఏం నేర్పుతోంది అంటే గురువు వైపు వెళ్ళు అని చెప్తోందిట. గురువు వైపు వెళ్ళు అంటే ఏంటంటే వీళ్ళందరినీ చూసి నా ప్రొఫెసరు లేకపోతే నా గురువు గారు ఇలా అనుకోవడం కాదు. మన లైఫ్లో మనకు వచ్చిన ప్రతి ఒక్క విషయము కూడా ఎవరు, గురువే. అంటే భూమి ఏం చెప్తోంది అంటే నేర్చుకో 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 అని చెప్తోందిట. దానికి ఉన్న జ్ఞానం పేరు ఓర్పు. ఓర్పుగా నేర్చుకుంటే లైఫ్లో ఏం సాధిస్తామని చెప్తోంది, సక్సెస్. అది గాంధీ గారు ఎలా చెప్పారు అంటే క్విట్ ఇండియా అని చెప్పేసి ఉప్పు సత్యాగ్రహం అని చెప్తారు. ఈ రెండు చెప్పి ఏం చేశారు, అసలు ఏం మాట్లాడలేదు. భూమికున్న శక్తి జ్ఞానంతోనే ఆ తండ్రి తల్లి ఏం చేశారట అంటే మొత్తం అందరినీ బయటికి పంపించేశారు. అంటే అమ్మ ప్రేమతో సాధించలేనిది సృష్టిలో ఏది లేదు. కోపంగా అసలు ఏం చేయాలి అంటే ఇంకే ఎమోషన్ చేసినా సరే లైఫ్లో సక్సెస్ ఉండదు. ప్రేమ అన్న ఎమోషన్ ఒక్కటే సక్సెస్ అన్నదాన్ని ఇస్తుందిట. అందుకని ఉమెన్స్ ఎప్పుడైతే మదర్ కింద మారుతుందో, రియలైజ్ అవుతుందో, ఆ రియలైజేషన్ ఎప్పుడు వస్తుంది అంటే లవ్ విత్ డిసిప్లిన్.
లవ్ విత్ డిసిప్లిన్ ఎప్పుడు ఉంటుందో అదే కమిట్మెంట్ అంటారు. ఆ కమిట్మెంట్లోనే సక్సెస్ వస్తుంది, సక్సెస్లోనే నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. ఇవన్నీ ఇచ్చేది ఎవరంటే తల్లి. అది మనకి తెలియకుండానే మన పెద్దలు, ఇక్కడ మనం గాంధీ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వారిచ్చింది. ఇక్కడ చాలా గొప్ప తల్లులు పుట్టిన దేశంట. ఈ గొప్ప తల్లులు పుట్టిన దేశం ఏమిటి అంటే కలకత్తాలో ఒక ఆయన చదువుకోవడానికని స్కూల్కి వెళ్తున్నాడట. స్కూల్కి వెళ్తూ ఉంటే ఆయన రోజు జట్కా బండి మీద ఇంటికి వస్తూ ఉండేవట. ఆయనకి చదువుకోవాలని అనిపించలేట. ఏంటి అంటే ఈ జట్కా బండి నడిపిన వాడే డబ్బులు సంపాదిస్తున్నాడు, నాకు కూడా ఇది పరిగెడుతుంటే చెల్ అనడం చాలా బాగుంది, అందుకని జట్కా బండిని నడుపుతాను అని అనుకున్నట్ట. అనుకుని చెప్పేసి ఆ గుర్రాన్ని నడపాలని చెప్పి బయలుదేరాడు. బయలుదేరి వాళ్ళ అమ్మకి చెప్పాట, అమ్మ నేను రేపటి నుంచి ఇంకా స్కూల్కి వెళ్ళను, చక్కగా ఈ గుర్రం బండిని నడుపుతాను అని చెప్పాట. చెప్తే వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, తప్పులేదు నాయన, తప్పకుండా నువ్వు రేపటి నుంచి గుర్రం బండిని నడుపుదు, కానీ నేను ఒక చిన్న కథ చెప్తాను, అది వినేసిన తర్వాత నీకు ఏ గుర్రం బండి నడపాలంటే ఆ గుర్రం బండి నడుపు అని చెప్పిందిట. చెప్పి ఏం చేసిందిట, శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఏ గుర్రం బండి మీద అయితే అంటే రథం, ఆ రథం మీద ఉపదేశించాడో ఆ రథం దగ్గరికి తీసుకెళ్ళిందిట. తీసుకెళ్ళి ఆవిడ చెప్పిన ఒకే ఒక విషయం ఏమిటిట అంటే, బాబు నువ్వు ఈ జట్కా బండి వాడిలాగా డబ్బులు తీసుకుని రోజు గుర్రం బండి నడుపుకుంటావా, లేకపోతే ఈ శ్రీకృష్ణ పరమాత్మలాగా జ్ఞానాన్ని నేర్చుకుని ప్రపంచానికి అందరికీ జగద్గురువు అవుతావా అని అడిగిందిట. అడిగితే అన్నిటికంటే ఇదే గొప్పది కదా, నేను నేర్చుకోవాలి అని చెప్పేసి ఆయన ఏం చెప్పాడో ఆ గీత అంతా చెప్పి అప్పుడు ఈవిడ ఇది చెప్పేసరికి ఆయన వెంటనే రియలైజ్ అయ్యి ఆయన ఎవరి కింద మారాడు అంటే స్వామి వివేకానంద కింద మారాడట. అంత గొప్ప కొడుకుని తయారు చేసిన తల్లులు పుట్టిన దేశం ఇది. కాబట్టి ఇంత మంచి దేశంలో మనం పుట్టాం కాబట్టి మనం కూడా మనలో ఉన్న తల్లితనాన్ని ఏం చేయాలి, చక్కగా లేపాలి. అందరికీ నమస్కారం. ఎందుకంటే స్త్రీ లేకపోతే ఇక్కడ సృష్టి లేదు. నిజంగా ఆంధ్ర విశ్వకళా పరిషత్ ధర్మభూమి ఇది సరస్వతి మాత నడయాడే నిలయం, దేవతలు సంచరించే ప్రదేశం. ఈ ప్రదేశంలో ఎందరో మహానుభావులు, ఎందరో మహాత్ములు, ఎందరో మహర్షులు, ఎందరో మాతలు ఇక్కడ వచ్చి ఈ నేలని ఎంతో పునీతం చేశారు. మన స్వామి జ్ఞానానంద, అమృత గారు వీళ్ళందరూ కూడా మన విశ్వవిద్యాలయంలో చదువుకొని ఉద్యోగాలు చేసి మన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థితికి చేరుకుని